దేంతో పోతున్నాయి, మీకు ఏం అసలు చేస్తున్నారు? మోస్ట్ ఆఫ్ ది కేసెస్ హాస్టల్ వల్ల అవుతున్నాయండి. మామూలు కంటెస్టెడ్ కేసులో మ్యాక్సిమం కన్విక్షన్స్ వస్తున్నాయండి. అంటే మీరు టైం ఇచ్చే కొద్దికి హాస్టైల్ అవుతారు. అంటే కేసు ఎస్టాబ్లిష్ చేయకుండా టైం ఇస్తే ఆటోమేటిక్గా హాస్టైల్ అయిపోతారు. మీకు ఎన్ని కోర్టులు ఉన్నాయి, ఆ కోర్టులు ఎన్ని ఫంక్షన్ చేస్తున్నాయి, ఎంతవరకు మనం ఈ క్రైమ్స్ అన్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాం, అది కూడా ఒకసారి హోంవర్క్ చేయండి. ఐ వాంట్ టాక్ టు యూ దట్ ఆల్సో. హోల్ ఎకో సిస్టమ్ ఎక్కడ వీక్ అయినా సిస్టమ్ వీక్ అయిపోతుంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. సార్, ఈ సైబర్ క్రైమ్ మీద I4C వాళ్ళు డిఫరెంట్ IITస్తోని IIITస్తోని ఎంగేజ్ చేసుకుని మన దగ్గర నుండి కూడా ట్రైనింగ్ పంపించడం జరిగింది సార్. కానిస్టేబుల్స్ టు ఇన్స్పెక్టర్స్ వరకు వెళ్ళారు సార్. చాలామంది ట్రైనింగ్ కూడా అయ్యారు సార్. అట్లా ఇంకా మన అంటే వాళ్ళు I4C వాళ్ళు లిమిటెడ్ ఒక టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత మనం పంపిస్తున్నారు సార్. అంటే మీరు చేసిన తర్వాత కూడా మళ్ళా అప్లికేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ మాడ్యూల్ ఇన్ ప్రాక్టికాలిటీ చేస్తే అక్కడ మనకు ఒక ఐడియా వస్తుంది ఎంతమంది చేయగలుగుతున్నారని. ఈ రెండు కూడా వర్కౌట్ చేయాలి మనం. విల్ వర్క్ ఇట్ అవుట్. ఇంకా మిగిలిన ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్? Another important point which emerged during the discussion, sir. Now police station is there, circle is there, subdivision is there. Moodu unnai, sir. Police station ki so far the role is there, legal role is there, statutory role is there. SDPO is as a supervisor. After madhya circle inspector, it is superfluous post in the sense he doesn't have much of role. Jurisdiction is also very small. So can we think of, when we are just thinking, we had a brainstorming session, can we think of making inspectors as SHO, SIs free అయిపోతారు, కొంతమంది ఇన్స్పెక్టర్స్ ఫ్రీ అయిపోతారు, SDPO and police station directly manage in between, and so that manpower can be redirected and realigned also. Similarly, there are many posts which are non-functional posts now, sir. So we can redesignate them into, say, IT cadre separate గా చేసేస్తాము. ఇప్పుడు మన దగ్గర PTO ఉంది, కమ్యూనికేషన్ వింగ్ ఉంది. So all this can be designated as a IT cadre, sir. So which will be useful for the district police as well as the other units also, sir. So these were the few things we discussed, sir. So but the general feeling was that circle may not be required at this, because too much of supervision is not required. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళని, సర్కిల్ ని? Sir, either circle or SI? No, sir. SHO చాలా police. SHO అంటే SHO ఇన్స్పెక్టర్ SHO, సార్. దానిపైన మళ్ళా ఇన్స్పెక్టర్, దానిపైన మళ్ళా DSP, సార్. దానిపైన అడిషనల్ SP. అవును సార్. అన్ని రోజులు ఎందుకంటే 1+1, yes sir, then SP. ఇప్పుడు జిల్లా చిన్న జిల్లా, స్మాల్ జిల్లా, 7 కాన్స్టిట్యున్సీలు, మళ్ళీ ఇన్ని లెవెల్స్ పెడితే ఈ హైరార్కీలో కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్, కమాండ్ సరిగా కూడా ఉండడం లేదు. కెన్ యూ మేక్ ఏ యూనిఫామ్ ఏదర్ సెక్షన్ ఆఫీసర్కి, మీ SHOకి, SIకి ఇస్తే, ఇన్స్పెక్టర్కి ఇస్తే, అక్కడి నుంచి CI వచ్చిన పెద్ద సర్కిల్ అర్బన్ ఏరియాలో CIలు పెట్టి వాళ్ళే చేస్తారు. వాళ్ళ కింద మళ్ళీ SIలు ఏం చేస్తారు, మళ్ళీ ఆ ఛానల్ ఒకటి ఉంటుంది. ఆ పెద్ద స్టేషన్స్ లో దేర్ బి బైఫర్కేషన్. ఒక లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ ఉంటారు, సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, ఒక డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, సార్. సో డిటెక్షన్ ఇన్వెస్టిగేషన్ ఆయన చేస్తారు, సార్. దెన్ లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ ఉంటారు. This can be divided into అంటే మీరు చేస్తారు. వర్టికల్స్ ఎక్కువ అయ్యే కొందికి వీళ్ళు కాన్ఫ్లిక్ట్లు పెట్టుకొని అసలు క్రైమ్ డైల్యూట్ అయిపోతుంది. లైక్ హైదరాబాద్ సిటీలో ఏమవుతున్నాయి సార్, ట్రాఫిక్ వింగ్ ఇస్ డిఫరెంట్ సార్, detective wing is different, law and order wing is different. So similarly here also, sir, if we are making inspector as a SHO, probably one SI or depending on ASI, they can be made in charge for one vertical. ఇక్కడ అర్బన్ ఏరియాస్ తక్కువ ఉన్నాయి, రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. Yes sir. అది కూడా ప్రాబ్లం ఉంది. కాబట్టి ఏది ప్రాక్టికల్ గా ఆలోచించండి, విల్ వర్క్ ఇట్ అవుట్. One issue, sir. We have seen, sir, that in focus of the presentation was that what will be the nature of police station in the coming days. Now you have raised a very relevant issue about leaders. They can be made in charge for one department. Now 75 to 80% of our force consists of constables and head constables. There was a discussion, sir,
that we can redesignate them as ASIs to be promoted later as SIs. And most of the minimal duties which constables are doing can be either given to outsourcing people or some other agencies which can take out these duties. So the focus will be on responding to the requirements of citizens as ASI or as a leader level, sir. Somehow in our terminology, constable term is being misused and mistreated at many levels, sir. So this is very good force available to us, sir. For last 10-15 years, we have seen that majority of these constables have very high technical degrees, sir. But somehow when they go to the police station, they get submerged and dissolved into daily routine matter, and they are not becoming leaders, sir. In many cases, they are not even sympathetic to the people's requirements, sir. So maybe we can think about giving them at least designation. I don't know how financials will work out, sir. But designation of ASI to be promoted as SI in future, so that they will play the leadership role, sir. Yeah. So another aspect which was discussed, I think this is a time we had changed our recruitment qualifications also, and designation of, for example, in cyber crime, sir, if somebody is only a constable or head constable, it doesn't carry any weight also in cyber crime and economic crime and all that. So one is redesignation of those same scale of pay, and the entry level qualification during recruitment also have to change, sir. So we have to work on that also, sir. No, మీరు హెచ్ఆర్ ఏదైతే ఉందో Yes, sir. రాబోయే రిక్రూట్మెంట్ అంతా Yes, sir. నీడ్ బేస్డ్ సొసైటీలో వచ్చిన మార్పుల్ని చూసుకొని క్రైమ్ ఇవన్నీ కూడా మారాయి. ఇప్పుడు మినిమం ఫండమెంటల్ డిజిటల్ లిటరసీ ఉంటే తప్ప ఫంక్షన్ చేయలేదు. కాబట్టి మనం పెట్టినప్పుడే ఇప్పుడే మనం అనౌన్స్ చేసి ఏ పొజిషన్ కన్నా వీళ్ళు ఉండాలి అని చెప్పి పెడితే దెన్ ప్రియారిటీ వాళ్ళకి ఇస్తే ఎక్కువ మంది పాస్ అవుతారు. దెన్ యూస్ఫుల్ రిసోర్సెస్ తయారవుతాయి. అదర్వైజ్ మనం వచ్చినాక మళ్ళా ట్రైన్ చేయడం, అప్పుడు కూడా వాళ్ళు పికప్ కాకుండా పోవడం, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నౌ స్లోలీ వీ హ్యావ్ టు రీఓరియంట్ టోటల్ వర్క్ ఫోర్స్ ఇన్ గవర్నమెంట్. వీఆర్ నాట్ ప్రిపేరింగ్ లీడర్స్. టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది, అప్లికేషన్ ఆఫ్ లీడర్షిప్ లేదు. దట్ ఈస్ వేర్ some of the discussion also ASI or head constable designation, how to make it, how to identify. కొంత ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని ఏమైనా స్పెషలైజ్ చేయగలుగుతామా, ట్రైన్ చేయగలుగుతామా ఫోర్స్ని. దట్ ఈస్ వన్ ఏరియా వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. నేను కూడా ఆలోచించి వర్క్ చేద్దాం. Sir, good evening, sir. So I have 3 points, sir. So we visited in MCTP Australia, sir. So there the officers are being sent on the job training, sir, for 1 year, something like that. So here IPS officers also should be sent on some training, some 6 months, cyber commander training, something like that, sir. So that we will go and come back with a lot of learning, sir. ఇక్కడ మీలో ఎంతమంది ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు? శిల్పైకి ఎత్తండి. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. Raise your hands. సో ఆల్మోస్ట్ 50% ఉంటారు సార్. Raise your hands, please. ఓకే, అందరూ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కొంతమంది తక్కువే ఉన్నారు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, చదువుకున్న ఇంజనీరింగ్ మర్చిపోయారు మీరు టెక్నాలజీలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. పోలీసింగ్కి వచ్చి నా 10 పెట్టాలి. ఎంతమంది ఏ వాడుతున్నారు, ఎంతమంది ఆ థింకింగ్ ఉండేవాళ్ళు మీలో ఉన్నారు? ఇప్పుడు ఎవరున్నా ఉన్నారా? ఏ అడాప్ట్ చేసుకోవడం, ప్రోగ్రామింగ్ రాయడం, ప్రోగ్రామింగ్ రాసేవాళ్ళరా? ఫ్యూచర్ ఈజ్ దట్. Sir, a couple of points, sir. ఒక ఎంఓయూ చేసుకుందాం సార్. ఒక 3 days అంటే ఒక 6,000 కానిస్టేబుల్స్ కింద ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఏఐ మీద, అదేవిధంగా సైబర్ క్రైమ్ మీద జస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వడం సార్. తర్వాత ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళని బెంగళూరు కానీ మైసూర్ కానీ పంపించి వాళ్ళకి ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది సార్. అక్కడికి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్. ఇప్పుడు ఐగాట్లో ఎంతవరకు మీకు ఐటీ కోర్సెస్ ఉన్నాయి? ఐగాట్ పోర్టల్లో
ఎంతవరకు ఉన్నాయి మీకు రిలవెంట్ కోర్సెస్లో? యూ హ్యావ్ డన్ ఆల్ ఆఫ్ యూ. Sir, all IPS officers are supposed to do 5 courses. Sir. అది చేస్తున్నారు. ఎంతవరకు అది ఉపయోగపడుతోంది మీకు? How useful they are. బీ క్లియర్. మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే దాని మీద ప్రాక్టికల్గా ఏమైనా కోర్సెస్ డిజైన్ చేయగలుగుతాము. సార్ ఐగాట్లో సార్ సైబర్ రిలేటెడ్ కోర్సెస్ ఎక్కువ లేవు సార్, బట్ దెర్ ఈస్ ఎ పోర్టల్ కాల్డ్ సైట్ ట్రైన్ సార్. ఈ సైట్ ట్రైన్ పోర్టల్లో 12 కోర్సెస్ ఉంటాయి సార్. సో సర్టిఫికేషన్ అంటే ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది, చాలా మంచి కోర్స్ సార్ అది. సో అది త్రూ అవుట్ కంట్రీ మన దగ్గర అరౌండ్ 4,000 to 5,000 మెంబర్స్ కోర్సెస్ కంప్లీట్ చేయడం జరిగింది సార్. సో అది కానీ చేస్తే సైబర్ క్రైమ్ మీద మనకు చాలా పట్టు వస్తుంది సార్. సో దానికి ఏంటంటే మనం వీ హ్యావ్ టు స్పెండ్ టైం. సో మనకి ఏంటంటే అంత టోటల్ ఈ లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ ఇదంతా ఎక్కువైపోయేసి దాని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను సార్. ఒక 15-20 డేస్ ప్రతి ఒక్కరు కూడా ఈ సైట్ ట్రైన్లో కనీసం ఇఫ్ నాట్ 4-5 కోర్సెస్, బేసిక్ కోర్సెస్ 4 ఉంటాయి సార్, ఇంటర్మీడియట్ కోర్సెస్ 4 ఉంటాయి, కొద్దిగా అడ్వాన్స్డ్ కోర్సెస్ 4 ఉంటాయి సార్. బేసిక్ కోర్సెస్ 4, కానిస్టేబులరీ కూడా ఆల్మోస్ట్ 30-40% బీటెక్స్ ఉన్నారు సార్. బీటెక్స్ కంప్లీట్ చేసిన అందరూ కూడా ఈ కోర్స్ అనేది దే హ్యావ్ టు అండర్గో దిస్ కోర్స్ అనేది ఒకటి సార్. తర్వాత కమ్యూనికేషన్ వింగ్ ఒకటి ఉంది సార్. కమ్యూనికేషన్ వింగ్ అంతా కూడా ఇప్పుడు మ్యాన్ ప్యాక్స్, BHF సెట్స్ ఇవంతా కూడా అవుట్డేట్ అయిపోయినాయి సార్. సో వీళ్ళని కూడా ఇందాక డీజీ సార్ చెప్పినట్టు IT CADలో తీసుకొచ్చి వీళ్ళకు కూడా ఆ ట్రైనింగ్స్ ఇస్తే దానికి ఏం పెద్ద మనకు ఖర్చు ఏం లేదు సార్. సో సైట్ ట్రైన్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ రియలీ బిల్డ్ అవర్ కెపాసిటీ సార్. ఇప్పుడు మీకు పోలీస్ అకాడమీ ఏదైతే ఉందో అప్ప పెట్టినప్పుడు అలాంటి అకాడమీ విత్ యూనివర్సిటీ ఏదైనా రేపు బిట్స్విల్ అని వచ్చిందనుకోండి, అలాంటి యూనివర్సిటీతో కొలాబరేషన్ చేసుకొని